అందరికీ ప్రైజ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పి 3:7 ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. ఫ్రెండ్స్, ఒక కథ ఉంది. ఎలాగంటే ఒక చిత్రకారుడు కొన్ని బొమ్మలు గీస్తూ ఉంటాడు. బొమ్మలు గీసేటప్పుడు అతను ఉపయోగించే ఒక రంగు ఉంటుంది. ఆ ఎరుపు రంగు చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. ప్రతి దాంట్లో ఆ రంగు దేంట్లో కూడా కలిపినా కూడా మిక్సింగ్ చేస్తున్నా కూడా తెలియకుండా కలుపుతూ ఉంటాడు. రంగు అలా మిక్సింగ్ చేస్తూ ఆ రంగు చాలా డిఫరెంట్‌గా కాదు, ఎంతసేపు చూసినా ఆ రంగు ఎరుపు రంగు చాలా డిఫరెంట్‌గా తను తయారు చేసి చూపిస్తూ ఉంటాడు. అయితే పరీక్షించి చూస్తే అది ఏంటో చాలామందికి అర్థం కాదు ఆ రంగుని. దాని షేడ్స్ ఏ కలర్ నుంచి ఏ కలర్ మిక్సింగ్ తయారు చేస్తుంటుందని ఎవరు చెప్పలేకపోతుంటారు. ఆ చిత్రకారుడు చేసే ఆ బొమ్మలో ఒక విలక్షణమైన కలర్‌ని దాంట్లో ప్రవేశపెడుతూ ఉంటాడు. చివరికి ఒక రోజున తను ఆహ్, చ చివరికి ఒక రోజు తనకు కనిపెట్టిన ఆ రంగు విషయం చాలామంది ప్రయత్నం చేస్తుంటారు కానీ, చూస్తూ ఉంటారు కానీ దాన్ని కనిపెట్టలేకపోతారు. ఒక రోజున ఆ రంగు ఎలా అయిందనే విషయాన్ని చివరికి కన్‌క్లూజ్‌గా ఆ చిత్రకారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది. ఎలాగంటే అతని గుండెలపై ఒక గాయం ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా గుండెలపై వచ్చే గాయం నుంచి వచ్చే రక్తంతోటి అతను చిత్రాలు వేస్తూ ఉంటాడు. బొమ్మలు ఎరుపు రంగు ఎక్కడ ఉందో అక్కడక్కడ అద్దుతూ ఉంటాడు. అది చాలా వరకు అందరికి తెలియదు. లాస్ట్ విషయం ఆ విషయం తెలుస్తుందన్నమాట. అలాగే మన పెరుగుతున్న ఆత్మీయ జీవితంలో కూడా మన పౌలు గారు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఎలాగంటే ఎన్నో కష్టాలు నష్టాలున్న యేసు ప్రభు కోసం ప్రతిదీ కూడా తాను నష్టంగా ఎంచుకుంటాడు. తనకు కాలికి కూడా ఒక గాయం ఉంటుంది మన పౌలు గారికి కూడా. ఆ గాయం నీరు కారుతూ రస కారుతూ ఉంటుంది. దాన్ని కేసి చూసుకుంటాడు. చూసుకొని కూడా ఇది నాకు పరుగు బంధం ముందు నాకు ఇది కాదు అని చెప్పి తన గురినే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాగే మనం కూడా కొన్ని ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా ఏదో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నప్పుడు వాటి కేసు మనం చూడకుండా మనం ముందున్న గురి కోసమే మనం పరిగెట్టే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క విషయం మీ అందరికీ తెలియపరుస్తున్నాం.